హాయ్ వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ తిరుమలలో అయితే చాలా అద్భుతమైన ముఖ్యమైన టెంపుల్ అయితే చూడబోతున్నామండి ఫ్యామిలీతో. అదేనండి జపాలి టెంపుల్. చాలా బాగుంది, పెద్ద పెద్ద చెట్లతో అడవి మొత్తం మధ్యలో ఒక చిన్న గుడి. ఎంత బాగుందంటే నేనైతే స్టెప్స్ ఎక్కలేకపోయాను, అక్కడక్కడ ఆగి మరీ ఎక్కాను. మా వారు చూసారా, నాకంట ముందే వెళ్ళిపోయారు పిల్లలకి తీసుకొని. బాబుకైతే ఏకం ఎత్తుకోవడమే అయిందండి, ఎందుకంటే కిందకైతే దిగలేదు బాబు. కొంతమంది షార్ట్కట్లో కూడా వెళ్ళిపోతున్నారు కింద నుండి. నేనైతే స్టెప్స్ ఎక్కలేకపోయానండి, కొంచెం ఎక్కుడుగా చాలా అలసిపోయాను. బట్ దేవుడి కోసం అయితే మనం వెళ్ళాలి కదా, ఎంత కష్టమైనా వెళ్ళాలి. చూడండి, మా బాబు అయితే మా వారు భుజం మీద ఎక్కి మరి వెళ్తున్నారు. ఎంత ఎత్తుకుంటారండి. సో పెద్ద పెద్ద చెట్లు అండి అడవిలో, ఎంత బాగుందో చూడడానికి. చాలామంది అయితే వస్తున్నారు, వెళ్తున్నారు. అక్కడక్కడ ఉడతలు, అలాగే కోతులు చాలాటైతే ఉన్నాయి. చాలా ముద్దు ముద్దుగా కనిపిస్తున్నాయి మధ్య మధ్యలో. కోతులు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయి. వాటిని చూసి కొంచెం మనసు ప్రశాంతి. సో గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే షాపింగ్ కూడా ఉంది, ఎక్కువ షాపింగే ఉందండి. చాలా పెద్ద లైన్ చూడండి. నేనైతే ఇక్కడ ఉన్నాను. నా దర్శనం అయితే ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. చాలా బాగా దర్శనం అయిపోయింది. ఆ చెట్టు దగ్గర చూసారా, వినాయకుడి షేప్లో ఉంది ఆ చెట్టు. అక్కడ కోరిన కోరిక తీరాలంటే రూపాయి కానీ కాయిన్స్ పెడుతున్నారు. సో మా పాప అయితే అక్కడ పెట్టింది. ఇక్కడ చూడండి, కోతి అయితే ఫ్రూటీ బాటిల్ కూడా ఉంచట్లేదు. పురాణాల ప్రకారం అయితే హనుమాన్ ఏమో ఇక్కడ జపం చేసేవారని జపాలి అని పెట్టారంట పేరు. చాలా బాగుందండి గుడి, తప్పకుండా దర్శించుకోండి తిరుమల వస్తే. చూడండి కోతులు ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి. బాయ్ ఫ్రెండ్స్.